బ్రదర్, ఎలా ఉంది పరిపాలన జగన్ది? చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పేసావు చాలా బాగుందని. అది చాలా ఏం బాగుంది? ఏం బాగలేదు, ఏం బాగలేదని చెప్పమంటున్నా. ఏమీ బాగలేదు, రాష్ట్రం సర్వనాశనం చేసి చెప్పేసి అన్నారు ప్రతిపక్షాలు. చెప్పారు చాలా బాగుంది. రైతులకు డబ్బులు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అమౌంట్, ఎంతో మంది ఏయో పరిశ్రమలు పెట్టుకున్నాయి, చిన్న చిన్న ఉపాధులు అనేవి 40 సంవత్సరాల వాళ్ళే వచ్చాయి. చాలా వరకు చాలా బాగుందండి. బాగలేదనే వాళ్ళకంటే బాగుంది అనే చూసేవాడికి బాగలేదని కుళ్ళే, అంత మించి ఏం లేదు. మీరేం చేస్తారు, చదువుకుంటున్నారా? నేను చదువుకుంటాను, డిగ్రీ గ్రాడ్యుయేట్ బీకామ్ జనరల్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందా? మరి ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ వెటనరీ. ఎలా ఉంది గతానికి ఇప్పుడు ఇవాళ స్టడీ ఎలా ఉంది? విద్య చాలా బాగుంది. స్టడీ పరంగా చూసుకుంటే పిల్లలు ఒకప్పుడు బడికి పంపిస్తున్నారు, ఇప్పుడు బడికి పంపిస్తున్నారు. అలా ఉంది, మారిపోయింది. పిల్లలకి ట్యాబ్స్ అయితేనేమి, ఇంకా చాలా ఒకప్పుడు నోట్ బుక్స్ మనం కొనుక్కునేది, ఇప్పుడు నోట్ బుక్స్ కూడా ఇస్తున్నాడు. మరి మార్పు మొదలైందండి. అది ఒక మాట, ఈ నోట్ బుక్స్ ఇస్తున్నారన్నారు కదా, అది నాణ్యత లేని నోట్ బుక్స్ ఇస్తున్నారన్నారు. ఎవరు చూసారు? A4కి దానికి పెద్ద తేడా ఉండదండి. నేను బుక్ చూసా, మరి ఫుల్ వైట్ A4 సైజ్ క్వాలిటీలో ఉంటుంది. మరి ఎందుకని ప్రతిపక్షాలు అలా మాట్లాడుతున్నాయి కదా? అలా ఏమి ఉండదండి. ప్రతిపక్షాల గురించి మనం చెప్పే అంత పెద్దోడైతే నేను కాదు. నాకైతే 100కి 99% చాలా బెటర్ అండి. అది సరే చెప్పండి, మీరు ఒక డిగ్రీ స్టూడెంట్ చెప్పండి. ఇప్పుడు మీరు చదువుకుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. మరి అతను పట్టుకొని పవన్ కళ్యాణ్ నీ స్థాయి ఏంది, నువ్వెంత అంటున్నాడు? అతని స్థాయి ఏందో అతనికి తెలుసు, ఇతని స్థాయి ఏందో ఇతనికి తెలుసు. మనం వాళ్ళిద్దరిని అట్లాంటి పవన్ కళ్యాణ్ కోసం జగన్ మనం తక్కువ చేయలేము. అతనికి ఉండే రేంజ్ అతనికి ఉంటుంది, ఇతనికి ఉండే రేంజ్ ఇతనికి ఉంటుంది. ఎవరి స్థాయిని హెచ్చిచ్చే వాళ్ళం మనం అయితే కాదని అనుకున్నాను నేనైతే. జగన్ స్థాయిని హెచ్చిచ్చే అంత స్టేజ్ పవన్ కళ్యాణ్కి లేదని నేను అన్నా. సరే అట్లా చెప్పండి. మరి టీడీపీ జనసేన 2 అలయన్స్ ఉన్నాయి పొత్తు. మరి వాళ్ళిద్దరు రేపు కలిసి వస్తే జగన్ గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు. వాళ్ళిద్దరు కలిసి వచ్చిన వైనాట్ 175. వైనాట్ 175. మరి వైనాట్ 175 అంటాం కదా. వైనాట్ పులివెందులు అంటారు, పులివెందులో జగన్ ఓడిస్తా ఉంటున్నారు. జగన్ ఓడియాలంటే ఇంకో తరం రావాలి పులివెందుల్లో.